మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధమైన దేవానికి వందనాలు. ఉదయకాల సమయంలో మీరు సజీవులుగా ఉంచిన కొరకై స్తోత్రములు. ఈ దినమున ఎడాల సెలయేళ్ల ద్వారా మా అందరితో మీరు మాట్లాడండి. మా హృదయాలు ఇరిగిన దేవుడవు అయా, మీ స్వరాన్ని వినుట ద్వారా మాకు క్షేమమును, ఆదరణ, ఆశీర్వాదమును కలిగింపచేయమని డిసెంబర్ 8వ తేదీ నాడు మా కొరకు సిద్ధపరిచిన ఈ మంచి సందేశాన్ని బట్టి కూడా స్తుతిస్తూ యేసునామమును ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. ఎడారిలో సెలయేర్లు డిసెంబర్ 8వ తేదీ నాడు దేవుని చేత ఏర్పరచబడిన వారును, పరిశుద్ధులను, ప్రియులైన వారికి తగినట్టు మీరు జాలిగల మనసును ధరించుకొనుడి. కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం. ఒక వృద్ధుడు ఎక్కడికి వెళ్ళినా ఒక డబ్బాలో నూనె తీసుకుని వెళ్ళేవాడంట. ఏదైనా తలుపు కిర్రుమని చప్పుడవుతుంటే కాస్త నూనెని ఆ తలుపు బందుల మధ్య పోసేవాడంట. ఏదైనా గడియ తీయడం కాస్త కష్టంగా ఉంటే నూనె రాసి తేలికగా వచ్చేలా చేసేవాడంట. ఇలా తన దారిలో కష్టంగా ఉన్న వాటన్నిటినీ నూనెతో మెత్తని చేస్తూ తన తరువాత వచ్చే వాళ్ళకి సౌకర్యంగా ఉండేలా చేసేవాడంట. అతన్ని అందరూ పిచ్చివాడనేవారు. కానీ ఆ వృద్ధుడు మాత్రం తొనకకుండా డబ్బా ఖాళీ అయినప్పుడల్లా దాన్ని నింపుకుంటూ తన పని తాను చేసుకుంటూ పోయేవాడు. చాలా జీవితాలు ప్రతిరోజు ఇలాంటి చప్పుళ్ళు చేస్తూ భారంగా, చిరాకుగా మూలుగుతుంటాయి. ఏది సవ్యంగా జరగదు. వాళ్ళకి సంతోషం, సాత్వికం, వివేచన నూనె అవసరం. నీ దగ్గర నీ నూనె సీసా ఉందా? నీ సన్నిహితులకి సహాయపడటానికి ఉదయం మొదలుకొని సిద్ధపడి ఉండు. దిగులుగా ఉన్న హృదయానికి ప్రోత్సాహం అనే నూనె రాయి. అది ఆ హృదయానికి ఎంతో ఆదరణకరము కదా. వెన్నుతట్టి లేవనెత్తి ఒక మాట, ఆ మాటను పలకటానికి బద్దకించకు. జీవితము గమనములో మన జీవితం కొన్ని జీవితాలకు ఒకేసారి ఎదురవుతుంది. అక్కడి నుండి విడిపోయి మరెన్నటికీ కలుసుకోదు. మన దగ్గర ఉన్న జాలి అనే నూనెని కష్టాల్లో ఉన్న అనేకమైన జీవితాల మీద పోసి వాటిలోని ఘర్షణను, రాపిడిని మెత్తగా చేయగలిగితే రక్షకుని విమోచన వాత్సల్యానికి ఆ హృదయాలను సిద్ధపరచగలిగితే మన విధిని మనం నిర్వహించినట్టే. దిగులుగా ఉన్న వ్యక్తితో పలికిన ఒక ఆదరణ వాక్యం అతని హృదయంలో సూర్యోదయాన్ని కలిగింపజేస్తుంది. మనుషుల మనసులో రగిలే వేదన మనకు అర్థము కాదు. దిగులుతో దిగాలు పడ్డ ఆత్మను మనం చూడలేము. అయితే ప్రేమ అన్నిటినీ వెలిగిస్తుంది. పగులుతున్న గుండెల్ని రగులుతుంది. ఆత్మని దిగులు మాన్పించి సేద తీర్చేలా జాలి చూపిద్దాం. సహోదర ప్రేమ విషయంలో ఒకరియందొకడు అనురాగం గలవారై యుండుడి. రోమాపత్రిక 12వ అధ్యాయం 10వ వచనం. అట్టి కృపను దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమెన్.